ఈరోజు ఈ బడ్జెట్ సమావేశం చాలా ప్రాధాన్యతతో కూడినటువంటి సమావేశం. ఈ సమావేశంలో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈనాడు మన తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి, రాష్ట్ర పరిస్థితికి సంబంధించి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఈ బడ్జెట్ అనేది ఒక కీలకమైనటువంటి ప్రాధాన్యతతో కూడినటువంటి అంశంగా మనం భావించాలి. అప్పులకు సంబంధించి చాలాసేపు డిస్కషన్ నడిచింది. ఈ అప్పులకు సంబంధించి బడ్జెట్ ఇన్ బ్రీఫ్లోనే ఇచ్చిన విధంగా రివైజ్డ్ దీని ప్రకారంగా 4,51,000 అంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలో 4,51,000 ఉన్నాయి. 25-26 ఈ ఆన్గోయింగ్ సంవత్సరానికి సంబంధించి ఎండింగ్కి మళ్ళీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నాటికి 5,04,000 కోట్లు. అంటే ఇప్పుడు ఈ అంచనా ఇప్పుడైతే 4,51,000 కోట్లు ఉన్నట్లు. ఈ బడ్జెట్లో ఇవన్నీ కలిపితే 5,04,000 కోట్లకు అవుతుంది. అదేవిధంగా ఈ బడ్జెటేతర డెట్స్కి సంబంధించి గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్, అలాగే గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రేజ్డ్ బై ఎస్పీవీస్ అండ్ సర్వీస్డ్ బై దెమ్, అంటే గవర్నమెంట్ తీర్చేవి కొన్ని, అదేవిధంగా కార్పొరేషన్లే గవర్నమెంట్ వాటే తీర్చుకునేవి కొన్ని గవర్నమెంట్ గ్యారంటీలు ఉండేవి. మొత్తం కలిపి 3,01,000. టోటల్గా ఈ సంవత్సరం ఎండింగ్ నాటికి 8 లక్షల అరౌండ్ 8 lakhs crores మన అప్పు చేరుతుంది అధ్యక్ష. ఇది మనం విడిపోయినప్పుడు దాదాపు అంటే మన రాష్ట్రం ఏర్పాటైనప్పుడు 70,000 కోట్లు, ఇప్పుడు 8 లక్షల కోట్లు. బహుశా ఏపీ కూడా మనకన్నీ కొద్దిగా ఎక్కువ ఉన్నట్లుంది అధ్యక్ష. టోటల్గా చూస్తే ఈ 2 రాష్ట్రాలు, సరే ఆ రాష్ట్రం పక్కన పెట్టిన మన 8, ఒకవేళ 2 కలిపితే 16-17 లక్షల కోట్ల అప్పుకి ఈ 10 ఏళ్ల కాలంలో పాతది కొద్దే చేరటం జరిగింది. అందులో భాగంగా బడ్జెట్కి సంబంధించి కూడా 3 లక్షల కోట్లు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం అప్పుడు 1,00,000 కోట్లు అంటే మేము ఆశ్చర్యపోయాం, 1,00,000 కోట్లు అవుతుందని. అది ఇప్పుడు 3 లక్షలు. ఇది 2 రాష్ట్రాలు కలిపితే 6 లక్షల కోట్లు. అంటే ఇప్పుడు మన రాష్ట్రం వరకు తీసుకుంటే బడ్జెట్ 3 లక్షలు అయితే అప్పు 8 లక్షల కోట్లు. అంటే ఇది ఏ అభివృద్ధికి సంకేతం నాకు తెలియదు. అట్లని చెప్పి నేను అప్పు చేయొద్దని నేను అన్ను. అప్పు చేయాల్సిందే. అప్పు చేయకపోతే అప్పు తీర్చలేరు. ఇప్పుడు అప్పు చేయకుండా ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి లేదు అధ్యక్ష. కానీ అప్పు చేసే మార్గం ఏదైనా ఉందా? అది కూడా లేదు. ఎఫ్ఆర్బిఎం లిమిట్ అయిపోయింది. బడ్జెటేతర ఆఫ్ ద బడ్జెట్ లోన్లు తీసుకునే అవకాశం కూడా లేదు. ఎట్లా మరి వీళ్ళు బయటపడాలి? ఇంకా దీనితోడు దాదాపు 60,000 కోట్ల రూపాయలు బకాయిల పేరుతోనూ ఆ పేరుతోనూ ఈ పేరుతోనూ ఉన్నాయి. సుమారు 8,60,000 కోట్లు వీళ్ళ మీద ఈ సంవత్సరం భారం ఉంది. ఇది ఎలా బయటపడాలి? ఇది పెద్ద డిబేటబుల్ క్వశ్చన్ అధ్యక్ష. దీని నుంచి సహజంగా చాలామంది ఏమంటారంటే అప్పు చేయొద్దు, లేకపోతే ఈ అప్పులు చేసి, లేకపోతే ఉచితాలు ఇచ్చి, లేకపోతే సబ్సిడీల పేరుతో రాష్ట్రాన్ని ముంచొద్దు చెప్తూ ఉంటారు. కానీ ఈ వచ్చిన అప్పు, ఈ డబ్బులు దేనికి ఖర్చు అయ్యాయి?